ఏదో అని ఇంకో చర్చ కూడా జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? ముందుగా ప్యానల్ మిత్రులకు మీ వీక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల నుండి నూతనంగా ఎన్నుకోబడినటువంటి సిపి రాధాకృష్ణన్ గారికి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం పార్టీకి, అట్లాగే రాధాకృష్ణన్ గారు. ఎందుకంటే ప్రత్యక్షంగా కొంచెం దక్షిణాది రాష్ట్రాలు అనేసరికి ఎక్కడో కొంత గతంలో వెంకయ్య నాయుడు గారు కూడా ఉన్నారు, ఓకే ఈవెన్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఇప్పుడు మారుతున్న రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాలు ఏంటి ఇగ్నోరెన్స్ అని అంటుంటారు కదా, కొంత ప్రాధాన్యత అక్కడ కనిపిస్తుంది కాబట్టి సాటిస్ఫాక్షన్. ఇంకోటి ఎంబీసీ అదే అయితే ప్రధానంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఏంటంటే నాలాంటి పొలిటికల్ అనలిస్ట్ లాగా అయినట్టుంటారు. అంటే ఇప్పుడు నేను ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాకుండా వాళ్ళు కూడా ఏ పార్టీకి చెందని వ్యక్తుల్లాగా ఉన్నారేమో అనిపిస్తుంది. కానీ టెక్నికల్గా భారతదేశంలో కాన్స్టిట్యూషనల్ ఏదైతే న్యాయ వ్యవస్థ ఉందో ఆ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న వెసులుబాట్లు, చిన్న చిన్న ట్రిక్స్ ప్లే చేసి వాళ్ళ ఏమంటారంటే అసలు వాళ్ళ విజ్ఞతను కోల్పోతున్నారు. అంటే వాళ్ళ స్వలాభం కోసం గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అప్పుడప్పుడే అంటే విజయం సాధిస్తున్నటువంటి అప్పుడప్పుడే అధికారంలోకి కొన్ని సీట్లు సంపాదించుకుంటున్నటువంటి సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుల్ని చాలామందిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న సందర్భంలో ఎంతో మనోవేదనకు చెందిన మాట వాస్తవం కేసీఆర్ గారు. కానీ అంతటి ఇబ్బంది పడుతున్నా కూడా, అంతటి ఇబ్బంది పడిన వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా అదే చేశాడు. అంటే వేరే పార్టీల నుండి ఇక్కడ తీసుకొచ్చారు. అంటే విలీనం అనే విషయానికి వచ్చినప్పుడు కాన్స్టిట్యూషనల్ యాంటీ డిఫెక్షన్ల పార్టీ ఫిరాయింపుల చట్టం కూడా వర్తించేది ఏంటిదంటే 2/3 ఎప్పుడైతే ఉంటుందో 2/3 పార్టీలో ఎవరైనా వెళ్ళొచ్చు, దానికి యాంటీ డిఫెక్షన్లా వర్తించారు. నెక్స్ట్ ఇక్కడ అనుకోకుండా ఇప్పుడు వీళ్ళు ఎరకాటంలో పెట్టాలి అంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి, ఏదైనా విప్ జారీ చేయాలి. విప్ జారీ చేసినప్పుడు దాన్ని ఫాలో అవుతారా అవరా అనేది ఉంటుంది, అదే వాళ్ళకి పరీక్ష. వితౌట్ విప్ మీరు ఏం చేసినా కూడా ఇక్కడ వాళ్ళు మేము ఉన్నామంటారు, మేము రామంటారు, ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలి? మీరు ఏదో ఒక యాక్టివిటీ చేసి మీరు విప్ జారీ చేస్తే దాన్ని మీరు ఫాలో కాకుండా ఉంటే మీరు డిస్క్వాలిఫై చేయొచ్చు. ఇట్స్ బై డిఫాల్ట్ అది షెడ్యూల్ 10 చూపిస్తుంది. అది వీళ్ళు చేయాలి. అది వీళ్ళు చేయాలంటే ఏంటి, వీళ్ళకి కొంచెం కేంద్ర ప్రభుత్వమో లేకపోతే వేరే పార్టీలో ఇంకొక కొంత వెసులుబాటు లేకపోతే అండర్స్టాండింగ్ అనుకుంటే ఇప్పుడు ఈ 10 మందిని వీళ్ళొక క్యాలిక్యులేట్ చేస్తారు. మొత్తం 38 మంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. వీళ్ళకి ఎవరైనా కలిసి వచ్చే మిత్రులు ఎవరైనా ఉన్నారా, కలిసి వచ్చే పార్టీలు ఎవరైనా ఉన్నారా ఉంటే ఏదో ఒక రోజు గవర్నర్ దగ్గరికి వెళ్ళేసి మేము అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం అని పెట్టాలి. పెట్టేసిన రోజు వీళ్ళు విప్ జారీ చేస్తారు. విప్ జారీ చేసిన రోజు వీళ్ళు ఫాలో కాకపోతే ఆ రోజు పార్టీ డివేట్ చేసినట్టు అవుతుంది, అప్పుడు వీళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. అది చేయని సందర్భంలో ఆబ్సెంటిజం ఉన్నా లేకపోతే వాళ్ళు ఓటు వేయకపోయినా పార్టీకి డిస్క్వాలిఫై చేసే అధికారం ఉంటుంది. మళ్ళీ అది కూడా అప్పుడు కూడా మళ్ళీ ఈ రాజ్యాంగంలో ఎంత వెసులుబాటు ఉందో చూడండి. అప్పుడు కూడా డిస్క్వాలిఫై చేస్తే పార్టీ చేస్తే వాళ్ళంతా వాళ్ళు సస్పెండ్ చేస్తే వాళ్ళు ఎమ్మెల్యే పదవులకు అనర్హులు కాదు. మళ్ళీ అక్కడ కూడా లాజిక్, ఒకవేళ ఎమ్మెల్యే పార్టీలకు వాళ్ళు డిస్క్వాలిఫై చేసేస్తే అవుతారు. ఆ అయినటువంటి సందర్భంలో కూడా మళ్ళీ స్పీకర్ నిర్ణయమే ఆధారపడి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. యాంటీ డిఫెక్షన్ లా షెడ్యూల్ 10 లో వర్తిస్తున్నా కూడా ఈ చిన్న చిన్న వెసులుబాట్లను చాలా జాగ్రత్తగా చూసుకొని మేము ఉన్నామని మేము లేమని, ఇప్పుడు సోదరుడు గౌతమ్ ప్రసాద్ గారు అంటున్నారు ఉన్నారా లేరా అంటే ఉన్నారని చెప్తలేడు, లేడని చెప్తలేడు మా వాళ్ళు. అంటే వాళ్ళ ప్రాణం ఉందా లేదంటే ముక్కు దగ్గర చూసుకొని చెప్తా అన్నట్టుగా ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు అయినరు, వాళ్ళు తిట్టినోళ్ళు, కొట్టినోళ్ళు, గొంతు పెట్టినోళ్ళు, లాడితో పెట్టినోళ్ళు, గొంతు పట్టినోళ్ళు అందరూ కూడా మంత్రులు అయిన. సరే అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి దానం నాగేందర్ గారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా అనుంగ శిష్యుడు హైదరాబాద్ లో. అప్పుడు అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకోకుండా ఉంటే అప్పుడు ఆ రోజులో కూడా దానం నాగేందర్ గారు మళ్ళీ ఇమీడియట్లీ రిజైన్ చేసేసి ఇమీడియట్లీ ఎలక్షన్స్ పోయి మళ్ళీ కంటెస్ట్ చేసి గెలిచాడు. మరి అదే ఈసారి ఎందుకు చేస్తలేదు అంటే ప్రజల్లో అవగాహన పెరిగింది, ప్రజల్లో ఆలోచన విధానం మారింది. మొన్నటికి మొన్న మేము తీర్పిచ్చినాం, నువ్వు ఇప్పుడు పోతే మళ్ళీ మాకు ఎక్కడ నెగిటివ్ వస్తుంది అనేటువంటి ఆలోచనతో చాలా క్లియర్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎలక్షన్ పోవాలని అనుకోవట్లేదు. ఎలక్షన్ పోయే ముందు ఏమని అంటారు అంటే ఈ పార్టీ ఆ పార్టీ అంతా వాళ్ళు మళ్ళీ సంజాయిషించుకోవాలి ప్రజలకు.
మళ్ళీ ఏ పరిస్థితులు ఎందుకు వెళ్ళాం, ఎందుకు వెళ్తున్నాం, ఎందుకు ఓట్లు వస్తున్నాయి, ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అధికంగా డబ్బులు ఖర్చు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది. అందుకనే ఇప్పుడు మీరు అంటున్నారు సోదరుడు వెంకటరెడ్డి గారు, ఈ పార్టీలు కలిసి ఏ పార్టీ అయినా కాబట్టి ప్రజలకి ఏ మెసేజ్ ఇస్తున్నారు, ఏ మెసేజ్ ఇస్తుంది? అన్ని పార్టీలు కలిసి ఏ మెసేజ్ ఇస్తున్నాయి? మంచి మెసేజ్ ఏం లేదు. మీరు ఎప్పుడైనా మారవచ్చు, మీరు ఎప్పుడైనా మా కండాలు మార్చుకోవచ్చు, మీరు ఎప్పుడైనా మేము వెల్కమ్ చెప్తాం, మేము ఎప్పుడైనా కిక్ ఆఫ్ చేస్తాం అనేటువంటి మెసేజ్ ఇచ్చారు. కానీ దీనికి విలువలతో కూడుకున్నటువంటి మెసేజ్ అయితే ఏ పార్టీలు కూడా ఇవ్వట్లేదు. గతంలో బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే పక్కకున్న రాష్ట్రాలు టీడీపీ కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇక్కడ కావచ్చు. అయితే కొంత అప్రిషియేట్ చేయాలి. ఏంటి అంటే వాళ్ళకి ఒక ప్రిన్సిపల్ ఇప్పటివరకు ఫాలో అవుతున్నారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. వీళ్ళ భవిష్యత్తులో రేపు ఎక్కడైనా అధికారంలోకి వచ్చే పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు ఎంతవరకు నిబద్ధత ఉంటుందో అప్పుడు వేసి చూడాలి. బట్ ఈ రోజు అయితే వాళ్ళు గుడ్ బుక్స్ ఉన్నాయి. ఆ గుడ్ బుక్స్ ఉన్నారు కాబట్టి, ఎందుకంటే ఎట్లాగో ఇప్పుడు 3-4 వస్తే మేము అధికారం చేసేది లేదు, పవర్లోకి వచ్చేది లేదు, పవర్లోకి రాకముందుకు మేము ఎందుకు మా ప్రిన్సిపల్ ను డివైడ్ చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉండొచ్చు. సరే, ఒకవేళ అదే చేస్తారు అనుకుంటే మంచిది. ఈ దేశ భవిష్యత్తు కోసం ఈ ఒక పార్టీ పిరమిడ్ చట్టాన్ని కొంత ఫాలో అవుతుండ్రు అనే సిస్టమ్ ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు సోదరుడు అన్నాడుగా మంచిగా వినండి, మీరు మీ వ్యూవర్స్ కూడా వినాలి. మీరు సుప్రీంకోర్టుకు మీరు ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలకు ఆ పార్టీలో చేరుతున్నాము, మేము బంగారు తెలంగాణ కోసం పోతున్నాం అన్న రోజు మీరు ఎందుకు కోర్టు అప్రోచ్ కాలేదని గౌతమ్ ప్రసాద్ గారు అన్నదానికి సోదరుడు ఏమంటారు, మా దగ్గర డబ్బులు లేవంటాడు. డబ్బులు ఏంటండి? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కువ 6-6.5 దశాబ్దాలు పాలించింది వాళ్ళు. వాళ్ళ దగ్గర మంత్రులు అయినరు, ముఖ్యమంత్రులు అయినరు, ఇట్లా తినడానికి తిండి లేనోడు కూడా 1000 కోట్లు 5,000 కోట్లు సంపాదించారు. వ్యాపారాలు చేశారు, రాజకీయం చేశారు, అక్రమాలు చేశారు, దందాలు చేశారు. అంటే అప్పుడు లేవు అన్నాడు. అంటే ఇప్పుడు వచ్చినాయి, అధికారంలో వస్తే డబ్బులు వస్తున్నాయి అన్నట్టే. ఇప్పుడు లేవు అని అంటున్నారు. డబ్బులు లేవు అన్న ప్రభుత్వం దగ్గర లేదు కాదు, మీ దగ్గర లేదు. రాహుల్ గాంధీ పంపిస్తున్నారు, అయితే అప్పుడు గతంలో సోషల్ మీడియా మీలాంటి ఒక బాధ్యత కలిగినటువంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు కూడా అప్పుడు ఏమన్నారంటే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర కాంగ్రెస్ పార్టీ పోషిస్తలేదు అనడానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే కోర్టుకు ఎందుకు అప్రోచ్ కావాలి? ఎవరి దగ్గర డబ్బులు? జానారెడ్డి గారి దగ్గర లేవా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర లేవా, కోమటిరెడ్డి దగ్గర లేవా, లేకపోతే ఎంతమంది లేరు, ఎంతమంది అభిమానులు లేరు, ఎంతమంది లేరు? ఇప్పుడు ఈ రాష్ట్రం నుండి అక్కడికి, ఆ రాష్ట్రం నుండి ఇక్కడికి వచ్చినప్పుడు లేవా? అంటే ఇప్పుడు అదంతా చర్చపోవట్లేదు. అది అంటే కక్ష సాధింపు చర్యలేదు. కక్ష మీ భాషలో అంటే అది కాదు సోదరా. అంటే మనం నిజాలు మాట్లాడుకోవాలి. ఒకటి, ఇప్పుడు ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది ఎక్కడ వర్తిస్తుంది అంటే, కోర్టు ఏదైనా నిజాలు చేస్తారు. రాములు గారు అబద్ధం మాట్లాడొచ్చు, నేను మాట్లాడొచ్చు, ఇంకో సోదరుడు ఎవరైనా మాట్లాడొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏదైతే సాక్షాత్తు వాళ్ళ వీడియోలు మార్ఫింగ్ చేసిన వీడియోలు కావు కదా, చూస్తారు కదా, అది సాక్ష్యం వాళ్ళే చెప్తారు. అంటే వీళ్ళు ఎప్పుడైనా ఒక విప్ జారీ చేసి ఏదో ఒకటి అంటే పార్టీని ధిక్కరించే కార్యక్రమం ఈ 10 మంది కనుక చేసిన రోజు అబ్సెంటిజం అయిన పార్టీని ధిక్కరించినట్టే, విప్ ధిక్కరించినట్టే. లేకపోతే క్రాస్ ఓటింగ్ చేసినప్పుడు కూడా విప్ ధిక్కరించినప్పుడు అప్పుడు డిస్క్వాలిఫై అవుతారు. ఆ డిస్క్వాలిఫై అయ్యేంత వరకు అటువంటి సన్నివేశం, అటువంటి సందర్భం క్రియేట్ కనుక బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేయకపోతే వీళ్ళు ఇలాగే ఈ దోబూచులు ఆడుతుంటారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఇది ఒక పెద్ద వెసులుబాటు. ఎందుకంటే వీళ్ళకి అన్ని కేసులన్నీ ఫాస్ట్ ట్రాక్ చేయకుండా సంవత్సరాల తరబడి ఒక శాసనసభ్యుని ఎన్నిక 5 సంవత్సరాల కాల పరిమితి ఉందని ఒక అత్యున్నత న్యాయస్థానానికి తెలిసి కూడా ఇంతటి కాలయాపన చేస్తూ వీటిని అలా పొడిగించుకుంటూ వాళ్ళ పదవి కాలం ముగిసే రోజు కూడా న్యాయస్థానాలు కూడా కన్ను మూసుకొని ఉంటే